ప్రజలపై దాడులు చేయడం, తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించడం, రప్పా రప్పా అనడం లాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడటమే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అని మంత్రి సత్యకుమార్ అన్నారు. బెదిరిస్తే ప్రజలు భయపడేవారు ఎప్పుడూ లేరు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే ప్రజలను బెదిరింపుల ధోరణి తీసుకెళ్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. పోయిన ప్రతి చోట దాడులు చేయడం, తలకాయలను కొన్ని చోట్ల మామిడికాయలను దొక్కించడం, కార్లతో కొన్ని చోట్ల తలకాయలను దొక్కించడం చేస్తున్న ఒక విష సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బెదిరిపోయే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజల్ని బెదిరిస్తున్నారు. మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి డిజిటల్ బుక్ అని మీరు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఊరికే ప్యాలెస్లలో కూర్చొని కలలు గంట బెదిరిస్తామంటే ఇప్పటికే ప్రజలు మీకు చాలా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి గుణపాఠం నేర్పారు. ఆ గుణపాఠం నుంచి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే